సార్ యూజువల్లీ లోవర్ కోర్ట్ మెయింటెనెన్స్ ఆర్డర్ ఇచ్చింది అనుకుందాము. ఫర్ అన్ ఇన్స్టెన్స్ ఆల్దో హస్బెండ్ చాలా ఎక్కువ ఎర్న్ చేస్తున్నా కానీ, ఎక్కువ సంపాదిస్తున్నా కానీ, భార్య పిల్లలకి ఒక 5,000 10,000 మెయింటెనెన్సే అవార్డ్. అవునండి, అవునవునవును. అప్పుడు అలాంటి వాళ్ళకి ఏదైతే మెయింటెనెన్స్ ఆర్డర్ వచ్చిందో దాన్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి, ఎక్కువ అడగడానికి స్కోప్ ఉంటుందా? సెక్షన్ 127 in the maintenance cases, section 127 of criminal procedure code, based on the changes in circumstances such as increased income or cost of living, courts can consider these factors when deciding on maintenance. మీరు ఎన్హాన్స్మెంట్ కూడా ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఎప్పుడైతే హస్బెండ్ నా శాలరీ ఇంతే ఉంది, నేను దీనికంటే ఎక్కువ ఇవ్వలేను అంటారో, జడ్జి గారు కూడా మనలాగా మనిషే కాబట్టి వాళ్ళు కూడా అప్పుడప్పుడు మరి నమ్మాల్సి వస్తుంది. నమ్మి ఒక 5,000 10,000 దీనికంటే ఎక్కువ ఇయ్యలేరు, ఇంతనే ఇన్కమ్ చూపిస్తున్నారు కదా అని చెప్పేసి ఇమీడియట్గా మెయింటెనెన్స్ ఇస్తాం జరుగుతుంది. సో మెయింటెనెన్స్ కేసులో బ్యూటీ ఏంటి అంటే వితిన్ 2 or 3 months మీకు ఆర్డర్ వచ్చేస్తుంది. ఆర్డర్ వచ్చేసినప్పుడు బేస్డ్ ఆన్ ద డాక్యుమెంట్స్, రిలవెంట్ డాక్యుమెంట్స్ విచ్ ఆర్ సబ్మిటెడ్ బై ద హస్బెండ్ యాజ్ అన్ ఇన్కమ్, ఇమీడియట్గా మెయింటెనెన్స్ డిక్లేర్ చేస్తాం జరుగుతుంది. అయితే మీరు అదే ఫైనల్ అని భయపడక్కర్లేదు, టెన్షన్ పడక్కర్లేదు, ఓకే, నిరాశ నిస్పృహకి లోన్ అవ్వక్కర్లేదు. మీరు వెంటనే దాన్ని ఎన్హాన్స్మెంట్ వేస్తాను, మళ్ళీ ఎన్హాన్స్మెంట్ పిటిషన్ ఫర్ మెయింటెనెన్స్ వేసుకొని, లేదు ఆయన ఇన్కమ్ ₹1,00,000, మీరు 5,000 ఇస్తే 10,000 ఇస్తే నేను ఎట్లా బతుకుతానని చెప్పి మళ్ళీ వేసుకొని మీరు 30,000కో 40,000కో వెళ్ళే అవకాశము 100% ఉంటుంది.